నేను నెక్లెస్, నేను ఉంగరము, నేను బ్రాస్లైట్ అని అనుకుంటుందా? లేకపోతే నేను బంగారము అని అనుకుంటుందా? ఒకవేళ బంగారము నేను నెక్లెస్ అనే భావనతో ఉన్నదనుకోండి. మీరు ఆ నెక్లెస్ కరిగించి ఓ ఉంగరమో, ఒక బ్రాస్లైటో చేయగానే ఆ బంగారానికి ఏం అనుభవానికి వస్తుంది? ఒక భయము, బాధ, బెంగ ఇలాంటి అనుభవాలు ఆ బంగారానికి వస్తాయి. కానీ ఆ బంగారము నేను బంగారము అని అనుకునేదనుకోండి. అప్పుడు ఏ అనుభవం ఉంటుంది? అది రింగ్ అయినా, బ్రాస్లెట్ అయినా, నెక్లెస్ అయినా ఆ బంగారానికి ఎటువంటి మార్పులు లేవు అని తన స్వరూపం ఏదైతే ఉందో, బంగారమే నా స్వరూపము అని ఆ బంగారం సెపరేట్‌గా అవసరం లేదు. అది నేను బంగారం అని తెలుసుకొని ఉంది ఆల్రెడీ. కానీ ఒకవేళ నామరూపాలు కల్పించుకొని నేను బ్రాస్లైట్, నేను ఉంగరము, నేను నెక్లెస్ అని కల్పితమైన నామరూపాలు బంగారం తెచ్చిపెట్టుకునిందనుకోండి. అప్పుడు బంగారానికి బాధ, బెంగ, భయము ఇవన్నీ కూడా అనుభవానికి వస్తాయి. సేమ్ అదే విధంగా మనం కూడా అందరం కూడా ఒకటే చైతన్య స్వరూపలం అయ్యి ఉండి, నేను నాది అని బయట నుంచి తెచ్చుకొని భావన పెట్టుకుంటున్నాం. నేను దేహము, నేను మనస్సు, ఈ దేహం పలానా వాళ్ళకు పుట్టింది, పలానా చోట పెరిగింది, పలానాది చేస్తుంది. ఈ దేహానికి ఒక ట్యాగ్. ఈ దేహం ఏదే బీటెక్కో, ఇంజినీరింగ్ ఎంటెక్కో అలాంటిది, డాక్టరో అలాంటిది ఏమైనా చదివింటే దానికి ఒక టైటిల్స్ ఇవ్వడం. నేను అని ఆరోపించుకోవడం. మనసులోని, బుద్ధిలోని ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని నేను అని ఆరోపించుకోవడం. ఇవన్నీ కూడా మనము ఆరోపించుకుంటున్నాం. ఏదైతే నాది కానటువంటి స్వరూపం కానటువంటి ఇవన్నీ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, నేను పలానా వ్యక్తిని, పలానా పేరు గలవాడిని, పలానా దేహము, పలానా బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానము, ఈ ట్యాగ్స్ అన్నీ మనం మన మీద ఆరోపించుకొని వ్యవహరిస్తూ ఉన్నాం. ఈ ట్యాగ్స్ అన్నీ మనం ఏవేవైతే మన మీద ఆరోపించుకున్నటువంటి ఉన్నాయో వాటిని తీసేసే ప్రయత్నం మనం చేయాలి. ఎప్పుడైతే మనము వాటిని తీసేస్తామో అప్పుడు మనకి ఆ శాంతి, ఆ ఆనందము అనుభవానికి వస్తుంది.